అని బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో పేద రైతులు మత్స్యకారుల నుంచి భూములు తక్కువ ధరకు తీసుకుని వారికి అన్యాయం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇక కాకినాడ సెజ్లో కేవీ రావు వేలాది ఎకరాలను కొల్లగొట్టి వేల కోట్లు గడించారని తెలిపారు. సెజ్లో పేదలకు చేసేది ఏమీ లేదంటూ యనమల ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేతలు దోచుకున్నది కొంత అయితే కేవీ రావు, జీఎంఆర్, దివిస్ మురళీలు విచ్చలవిడిగా లబ్ధి పొందారని లేఖలో యనమల పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. యనమల రామకృష్ణుడు శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంధించిన లేఖాస్త్రం మాత్రం ప్రస్తుతం తీవ్ర కలకలం రేగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఆయన రాసిన లేఖ ఏదైతే ప్రభుత్వం కాకినాడ పోర్టు విషయంలో కేవీ రావును సమర్థిస్తూ అరబిందో ఏ ఆస్తులు లాక్కుందో దానిపైన జరుగుతున్న పోరాటం సందర్భంగా కేవీ రావును ఉద్దేశించు ఏకంగా ఆయన చౌదరి అంటూ లేఖ రాయడం మాత్రం, అది కూడా నేరుగా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది, కాస్త వేడి కూడా పుట్టించిందనే చెప్పాలి. ఈ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు గమనిస్తే కనుక కాకినాడ పోర్టు పేరు చెప్పి, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ SEZ, కాకినాడ SEZ పేరు మీద డాక్టర్ కేవీ రావు అంటే దానికి యజమాని తన 41% వాటాల గురించి ప్రభుత్వం స్పందిస్తుంటే ఆయన వేల కోట్లు ఎలా గడించారన్నది మాత్రం లేఖలో పేర్కొనడం చాలా వేడి పుట్టించే అంశం కానీ చెప్పాలి. ఎందుకంటే ఈ కోన అటవీ ప్రాంతంలోని పేదలు కానీ వేలాది ఎకరాలు కానీ ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి దారదత్తం చేసిందో ఆ భూమిని కేవీ రావు, డాక్టర్ కేవీ రావు చౌదరి అంటే ఆయన పేర్కొంటూనే వేల కోట్ల రూపాయలు అమ్ముకొని కోట్లు గడించారని, వీళ్ళు అగ్రవర్ణాలు అంటే కేవీ రావు దగ్గర నుంచి తీసుకున్న భూమి GMR అంటే వైశాస్ అంటూ పేర్కొన్నారు. అలాగే అక్కడ నుంచి దివిస్ మురళి ఆయన కూడా చౌదరియే అంటే అగ్రకుల వర్ణాలు సంపాదించిందంతా పేదల్ని మత్స్యకార వర్గాల్ని కొట్టి సంపాదించిందంటూ యనమల రామకృష్ణ లేఖలు మాత్రం చాలా గట్టిగానే పేర్కొన్నారు. ఆయన ఒక విషయం పేర్కొన్నారు మరీ ముఖ్యంగా, అంటే లేఖకు సంబంధం లేకపోయినా కొటేషన్గా, అంటే ఒక పొలిటికల్ శాస్త్రవేత్త అంటే పొలిటికల్ సైంటిస్ట్ ఒక వాక్యం పేర్కొన్నాడంటూ ఆయన వాక్యాన్ని కూడా కోట్ చేశారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ పావర్టీ డస్ నథింగ్ ఎక్సెప్ట్ సఫరింగ్. అంటే డబ్బు ఏదైనా చేస్తుంది, పేదరికం లేదా దారిద్ర్యం ఇబ్బంది పెట్టడం మినహా ఏమీ చేయలేదంటూ ఆయన లేఖలు పేర్కొన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎవరికి ఉద్దేశించి రాసినవి? నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసినవా, లేదా పోర్టు దర్యాప్తులో కీలకంగా మారతాయా? అంటే KSEZ ద్వారా సేకరించిన భూములు డాక్టర్ కేవీ రావు అమ్ముకున్నారని, అందులో మంత్రి దాడిశెట్టి రాజా అంటే మాజీ మంత్రి ఆ సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కొంత లబ్ధి పొందితే మిగిలిందంతా ఈ అగ్రవర్ణాలు డాక్టర్ కేవీ రావు వీళ్ళందరూ పొందారంటూ ఘాటుగానే స్పందించారు. ఈ లేఖపై ప్రభుత్వం ఎప్పటి వరకు స్పందించకపోయినా అల్లజడి మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం CID విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ కేవీ రావు ఏ విధంగా ఆస్తులను భయభ్రాంతులకు గురయ్యి అరబిందో కట్టబెట్టారా లేదా అనే విషయాల గురించి జరుగుతున్న పరిణామాల క్రమంలో అక్రమంగా ఇలా కేవీ రావు సంపాదించారంటూ యనమల రామకృష్ణుడు పీల్చిన బాంబు మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పడంలో మాత్రం ఏమాత్రం అతిశయక్తి లేదు. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం కందూరాని, కాకినాడ.